హలో ఆల్ రాజా సాబ్. సో టీజర్ అయితే చాలా సూపర్గా ఉంది. నిజంగా మారుతికి గుడి కట్టినా తప్పులేదు. గాడ్ లెవెల్ విజువల్స్ అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ ఏంటి, అసలు ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ గ్రాఫిక్స్ ఏంటి అండ్ ప్రతిదీ అసలు వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. సో సింపుల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీజర్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. సో చాలా రోజులుగా ప్రభాస్ గారిని ఇలా చూడాలి అని చాలా మంది కలలు కన్నారు. అండ్ ఫైనల్లీ మారుతి గారైతే ఆయనని మనం ఎలా అయితే చూడాలనుకున్నామో అలానే చూపించాడు. సో ఒక మిర్చిలో ఎలా ఉంటారు, ఒక డార్లింగ్ లో ఎలా ఉంటారు, సో ఆ వైబ్ అయితే డెఫినెట్ గా ఈ రాజాసాబ్ టీజర్ అయితే ఇచ్చింది. సో సింపుల్ గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హారర్ ఫ్యాంటసీలో కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీజర్ కట్ ఇది. నాట్ ఓన్లీ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్ మారుతి, సో ఎవ్రీ వన్ కొంచెం రిఫ్రెషింగ్ గా ఫీల్ అయ్యారు. అండ్ మన తెలుగులో కూడా చాలా రోజులుగా ఒక ప్రాపర్ హారర్ సినిమా, అంటే ప్రాపర్ హారర్ కామెడీ సినిమా అసలు రాలేదు. అసలు ఎవరు ట్రై కూడా చేయట్లేదు. ఎంతసేపు ఈ యాక్షన్ థ్రిల్లర్స్ వీటి మీద పడుతున్నారు తప్పితే. సో ఫైనల్లీ ఒక మంచి హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. సో టీజర్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది అండ్ కొన్ని సీన్స్ అయితే టాప్ నాచ్ లో ఉంది. సో అసలు నిజం చెప్పాలంటే మారుతి దగ్గర నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక అవుట్పుట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టూ బ్రిలియంట్ గా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారి లుక్స్, హీరోయిన్స్, కామెడీ అన్ని టాప్ లెవెల్లో ఉన్నాయి. బట్ ఆ రాజా గారి గెటప్ లో మాత్రం ఆయన్ని తీసుకోకుండా ఉండాల్సింది. సో మేబీ మన తెలుగు టాప్ హీరోల్లో ఎవరినైనా తీసుకుని ఉంటుంటే ఆ క్యారెక్టర్ కు ఉన్న వాల్యూ ఇంకా బాగా పెరిగి అసలు చాలా సూపర్ గా వర్కౌట్ అయ్యేది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సో టీజర్ లో మనకు చూపించిన దాని ప్రకారం ఒక రాజు అతను ఒక దయ్యంలో మారిపోయి అందరినీ, అంటే తన కోటను కాపాడుకోవడానికి అందరినీ ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ ప్రాసెస్ లో ఆ రాజాకున్న రాజసం కానీ ఆయనకున్న రాయల్టీ కానీ టాప్ లెవెల్ ఉన్నాయి. సో మన తెలుగులో ఎవరైనా స్టార్ హీరోస్, అంటే కొంచెం సీనియర్ హీరోస్ లో ఎవరైనా నాగార్జున గారు లాంటి, వెంకటేష్ గారు లాంటి, అలాంటి ఒక లేదా బాలకృష్ణ గారు లాంటి, బాలకృష్ణ గారు అయితే పర్ఫెక్ట్ గా ఉండేది ఆ క్యారెక్టర్ కి. సో ఇదైతే నా జెన్యూన్ ఒపీనియన్, నిజంగా చెప్తున్నా. సో జస్ట్ ఈ ఒక్క థింగ్ సినిమాలో పడి ఉంటే మాత్రం సినిమా రేంజ్ వేరే లెవెల్లో ఉండేది. అండ్ అఫ్ కోర్స్ మనకు తెలుసు మారుతి గారు హారర్ మూవీస్ ని ఎంత బాగా తీస్తారు అనేది. సో ప్రేమకథ చిత్రంలో హారర్ ఎలిమెంట్స్ అండ్ కామెడీ చాలా సూపర్ గా ఉంటాయి. ఈ మూవీలో కూడా అవన్నీ కూడా ఆయన కొంచెం గ్యాదర్ చేసి చాలా బాగా ప్రిపేర్ చేసి ఉంటున్నారు. అండ్ సినిమా అయితే సక్సెస్ అని నేనైతే ఫిక్స్ అయిపోయా. డెఫినెట్లీ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ మూవీలా ఉంది. సో టీజర్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. సో ఒక యావరేజ్ ఆడియన్స్ కి ఎలా అయితే కావాలో మేకర్స్ కూడా అలానే మనకి ఇచ్చారు. సో మీ ఒపీనియన్ ఏంటి టీజర్ మీద, మీకు నచ్చిందా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.